హలో గాయ్స్, ఈ క్వశ్చన్స్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ బయోటెక్నాలజీ ఎగ్జామ్లో పక్కా అయితే మీరైతే పాస్ కావడానికి అయితే ఈ క్వశ్చన్స్ అయితే సరిపోతాయి. ఫస్ట్ వచ్చేసి పీసీఆర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనే క్వశ్చన్ అయితే మీరు 12 మార్క్స్లో అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఈ క్వశ్చన్ అయితే 12 మార్క్స్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే మీరు. నెక్స్ట్ వచ్చేసి సౌతర్న్, నార్థన్, వెస్టర్న్ బ్లాటింగ్ టెక్నిక్స్. ఈ మూడు వాటిలలో అయితే ఏదైనా ఖచ్చితంగా ఒక్కో క్వశ్చన్ అయితే అడుగుతారు. మ్యాక్సిమం 4 మార్క్స్కి అయితే మ్యాక్సిమం అయితే సౌతర్న్ అలాగే నార్థన్ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఎక్కువ ఉంది. అలాగే థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి లాక్టోస్ ఒపెరాన్. మ్యాక్సిమం అయితే ఈ క్వశ్చన్ వచ్చేసి 12 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ 12 మార్క్స్లో అడగకపోయి ఉంటే 4 మార్క్స్లో అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఈ క్వశ్చన్ వచ్చేసి లాకోపరాన్. ఈ క్వశ్చన్ అయితే మీరైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఒకవేళ మీరు పాస్ కావాలి అనుకుంటే. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఇన్ మెడిసిన్. ఈ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం అయితే 4 మార్క్స్కి అడుగుతారు. వీళ్ళైతే 12 మార్క్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అయితే ఈ క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోవాల్సిందే. అలాగే వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే 4 మార్క్స్లో అయితే అడుగుతారు. ఈ క్వశ్చన్ కూడా మీరైతే నేర్చుకోవాల్సిందే. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి సిడిఎన్ఏ సింథసిస్. దీన్ని అలాగే సిడిఎన్ఏ సింథసిస్ అని అడుగుతారు. అలాగే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అని కూడా అడుగుతారు. రెండు అడిగినాం ఒకటే. అలాగే సిడిఎన్ఏ లైబ్రరీస్. రెండిట్లో ఖచ్చితంగా అయితే సిడిఎన్ఏ లైబ్రరీ అని 12 మార్క్స్లో అయితే అడుగుతారు మ్యాక్సిమం. లేకపోతే సిడిఎన్ఏ సింథసిస్ అని 4 మార్క్స్లో అడుగుతారు. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోండి. 4 మార్క్స్ అయినా లేదా 12 మార్క్స్ అయినా. ఒకవేళ పాస్ ఈ క్వశ్చన్ వచ్చేసి జస్ట్ ఫర్ పాస్ క్రైటీరియా అంతే. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. ఈ క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్లో అయితే అడుగుతారు ఖచ్చితంగా. అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. ఈ క్వశ్చన్ వచ్చేసి కూడా 4 మార్క్స్లో అయితే అడుగుతారు. దీన్ని కూడా నేర్చుకోండి. అలాగే వచ్చేసి నైన్త్ క్వశ్చన్ సాంగర్స్ మోడల్ ఆఫ్ సీక్వెన్సింగ్. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం అయితే అడుగుతారు 4 మార్క్స్లో వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెకానిజం ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్, అలా ట్రాన్స్క్రిప్షన్ అంటే తెలుసు కదా, సింథసిస్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ. ఆ క్వశ్చన్ నేర్చుకుంటే అయిపోతుంది. అలాగే దాని ప్రాసెస్ మ్యాక్సిమం అయితే దాంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఇనిషియేషన్, ఎలాంగేషన్, అలాగే టర్మినేషన్. అది నేర్చుకున్నట్లయితే ఈ క్వశ్చన్ అయితే మ్యాక్సిమం అటెంప్ట్ చేయొచ్చు ఒక్కసారి చూసుకుంటే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జెనెటిక్ కోడ్ ఆర్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్. ఈ రెండిట్లలో ఏ క్వశ్చన్ నేర్చుకుంటే మంచిదని అడగవచ్చు. ఈ రెండిట్లో అయితే జెనెటిక్ కోడ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. అలాగే పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్. ఈ క్వశ్చన్ మీరు నేర్చుకున్నట్లయితే పక్కా 12 మార్క్స్ అయితే వస్తుంది. 12 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 12 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదేనా అడగవచ్చు. అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రమోటర్స్ ఇన్ యూకారియోట్స్. ఈ క్వశ్చన్ కూడా 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది. అలాగే దీన్ని కూడా మీరు నేర్చుకోవాల్సిందే. ఇంకా ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నాకనే మీరు ఏవైనా ఫర్దర్గా మీరు ఇంకొంచెం స్కోర్ చేయాలి అనుకుంటే క్వశ్చన్స్, అట్లా మీకు కొంచెం ఎక్కువ మార్కులు రావాలనుకుంటే వేరే క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఏదైనా వీడియోస్ కావాలి, యూట్యూబ్లో వీడియోస్ కావాలనుకుంటే ఒక్కసారి కామెంట్లో మెసేజ్ పెట్టండి. నేనైతే ఒక ప్లేలిస్ట్ పెట్టి మీకైతే సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.